సర్పంచులు రాజకీయాలకు అతీతంగా గ్రామాలను అభివృద్ధి చేయాలని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా గురువారం నాంపల్లి మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మండల సభలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం పాల్గొని మాట్లాడారు. సర్పంచులు రాజకీయాలకు అతీతంగా గ్రామాలను అభివృద్ధి చేయాలని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా గురువారం నాంపల్లి మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మండల సభలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి కొరకు గ్రామ పంచాయతీ సర్పంచులు రాజకీయాలకు అతీతంగా పనిచేయాలని, వేసవి కాలం దృష్టిలో ఉంచుకొని ప్రజలకు అవసరమైన మంచినీటి సమస్యలు, విద్యుత్ సమస్యలు తలెత్తకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు అందించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని ఆయన అన్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నుండి ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, గృహజ్యోతి, మహాలక్ష్మి పథకం, నూతన రేషన్ కార్డుల వంటి సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తుందని అన్నారు. ప్రభుత్వం కొత్త పెన్షన్లను అందించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని అన్నారు. అదేవిధంగా గ్రామాలలో పేద ప్రజల సంక్షేమం కొరకు వారికి అవసరమైన మౌలిక వసతులు కల్పించాల్సిన బాధ్యత, గ్రామాలను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత గ్రామ సర్పంచులపై ఉందన్నారు. అనంతరం మండల సభలో నాంపల్లి ఎంపీడీఓ పివిఎస్ రామకృష్ణ శర్మ మాట్లాడుతూ మండల పరిధిలోని గ్రామాలలో మిషన్ భగీరథ తాగునీటి కొరకు గ్రామాలలోని బోరు మోటార్ల ద్వారా ప్రజలకు నీటి సౌకర్యం కల్పించే విధంగా చర్యలు చేపట్టాలని, గ్రామాల వారీగా నీటి ఎద్దడి సమస్యలను సర్పంచులను, పంచాయతీ కార్యదర్శులను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా మిషన్ భగీరథ మరియు ఆర్డబ్ల్యూఎస్ ఏఈల సమక్షంలో గ్రామాలలో నీటి ఎద్దడి సమస్యను పరిష్కరించడానికి పరిష్కార మార్గాలను తెలియజేయాలన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి, జిల్లా సర్వే ల్యాండ్స్ ఏడీ పి దేవరాజు, తహసీల్దార్ గుగులోతు దేవాసింగ్, మండల విద్యాధికారి మల్లికార్జునరావు, మండల పంచాయతీ అధికారి చింతపల్లి మధు, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ రామచంద్రయ్య, మిషన్ భగీరథ గ్రిడ్ డిఈ సంధ్య, ఏఈలు వెంకటేశం, లింగం, మండల విద్యుత్ ఏఈ శివప్రసాద్ రెడ్డి, ఆర్ఎన్బి ఏఈ వికాస్, పిఆర్ ఏఈ హరీష్, పంచాయతీ కార్యదర్శులు, గ్రామ పంచాయతీ సర్పంచులు తదితరులు పాల్గొన్నారు. మనకు ఈ మండలానికి ఇటు లింగోటం నుంచి అటు నసర్లపల్లి నుంచి 2 యూనిట్లు వస్తుంది సార్. లింగోటం పర్వాలే కానీ నసర్లపల్లి నుంచి వచ్చేటువంటి ఆ ముష్టిపల్లి, పస్నూరు, నామానాయక్, బీటీపురం ఆ ఏరియాకు మాత్రం వాటర్ ప్రాబ్లం రెగ్యులర్గా వస్తుంది. ఇప్పుడు అనేక సంక్షేమ పథకాలు, దాంతోపాటు ముఖ్యంగా కళ్యాణ లక్ష్మి కానీ, షాద్ ముబారక్ కానీ, లేకపోతే రైతు భరోసా కానీ, రైతు బంధు కానీ, ఇందిరమ్మ ఇల్లు కానీ, అనేక అంశాల మీద, ప్రజలు సమస్యల మీద, సంక్షేమ పథకాల మీద, నీటి సమస్య మీద, అనేక అంశాల మీద మనం చర్చించుకోబోతాము. సరే, ఇంకా కూడా మనకు నియోజకవర్గ స్థాయి, జిల్లా స్థాయి సమావేశాలు కూడా ఉన్నాయి. సరే, అందువల్ల దీన్ని మరి అధికారులు, మరి నూతనంగా ఎన్నికైన సర్పంచులు ఈ ప్రజాపాలన ప్రగతి ప్రణాళికని పెద్ద ఎత్తున జయప్రదం చేయడానికి వీళ్ళందరూ కోరుతున్నారు. సరే, ముఖ్యంగా ఇవాళ మనకు మండు వేసవి, మరి నీటి ఎద్దడి అనేది ప్రధాన సమస్య ఉంటుంది. బహుశా ఎలక్ట్రిసిటీ కూడా ఇంపార్టెంట్. ఈ 2 అంశాలు చాలా కీలకంగా అధికారులు మరి అప్రమత్తంగా ఉంటారు. సరే, ఇవాళ ప్రభుత్వం 2.5 సంవత్సరాలు కావలసిన సరే ప్రజలకు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు మరి ఎంత గొప్పగా ఉన్నా కూడా క్షేత్రస్థాయిలో మరి మండల స్థాయి అధికారులు, గ్రామ స్థాయి మరి నూతనంగా ఎన్నికైన సర్పంచులు, ఆ శాఖ అంటే గ్రామ సెక్రటరీలే కీలకం. ఎందుకంటే ప్రభుత్వం ఎంతో ప్రజలకు మేలు చేసే విధంగా సంక్షేమ పథకాలు వస్తున్నప్పుడు మరి దాన్ని అమలు చేసే బాధ్యత, మరి ఆ తీసుకోవాల్సిన బాధ్యత కూడా క్షేత్రస్థాయిలో అధికారులకు.
అందుకని క్షేత్రస్థాయిలో సర్పంచులు విలేకరులందరికీ శుభాకాంక్షలు. ఈరోజు ముఖ్యంగా ప్రజాప్రణాళికలో భాగంగా ఈ 99 రోజుల ప్రణాళికలో భాగంగా రోడ్డు భద్రత గురించి మేము అవగాహన కల్పిస్తున్నాము. ఎవరైతే రోడ్ల మీద ఎలాంటి ప్రమాదాలు జరగకుండా హెల్మెట్లు పెట్టుకోవాలి, కారు మీద పెట్టారు, సీట్ బెల్ట్ పెట్టుకోవాలి, మేము అవగాహన కల్పిస్తున్నాం. మద్యం సేవించి ఎవరు వాహనాలు ప్రమాదాలు గురికావద్దని చెప్తున్నాము. ఇప్పటి నుంచి అవగాహన కల్పించడం, మీరు కూడా ఈ కార్యక్రమంలో మీరు కూడా పాల్గొని విలేకరులైన ఇప్పుడు ఉన్న అధికారులు అందరూ ఈరోజు ప్రతి ఒక్కరు ఆ రోడ్డు నియమాలను పాటించి అవి స్టేటస్గా పెట్టుకుంటే మనల్ని చూసి కొంతమంది కూడా మిగతా వాళ్ళు కూడా మాట్లాడాలని ఉద్దేశంతో సోషల్ మీడియా ద్వారా అవేర్నెస్ కల్పించాలని కోరుకుంటున్నాను. ఇక్కడ ఉన్న ఆఫీసర్లు కూడా ఈరోజు స్టేటస్ పెట్టి ఒకవేళ బండి మీద అయితే హెల్మెట్ పెట్టుకున్నట్టు అని చెప్పి ప్రతి ఒక్కరు స్టేటస్ పెట్టుకొని అందరికీ అవగాహన కల్పించాలని కోరుకుంటున్నాం. ఇంకా సర్పంచులందరూ ఇక్కడ ఉన్నారు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, మీరు గ్రామ పంచాయతీ తీర్మానం ఒకటి మా విలేజ్లోకి ఎవరు లిమిట్ లేకుండా మా పొలిమేరలోకి రాకుండా మేము చూసుకుంటామని చెప్పి ఒక తీర్మానం చేసి మాకు ఇచ్చినట్లయితే మేము కూడా దానికి తగినంత సాయం చేస్తాం. ఇది ఎందుకంటే ఒక చిన్న తప్పుల వల్ల కొంతమంది కుటుంబాలు రోడ్డులు పడుతుంది. ఇవన్నీ అవగాహన కల్పించే ఉద్దేశంతో మేము చెప్తున్నాము. మీరు ఎవరైనా ఒక సర్పంచ్ ముందుకు వచ్చి మా విలేజ్లో మేము ఒక తీర్మానం చేస్తాం సార్, మా విలేజ్లోకి హెల్మెట్ లేకుండా మేము ఎవరిని ఎలో చేయమని చెప్పి ఉన్నాం. ఎందుకు వస్తారా? ఒక చిన్న విలేజ్ తీసుకుంటే ఇప్పుడు ప్రతి మండలంలో తీసుకున్నారు. తెలుసుకునే దానికి ఈ యొక్క గ్రామ సభలు చక్కగా అవకాశం ఇచ్చాయి. అదేవిధంగా ఈ యొక్క ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా గత నెల మార్చి 6 నుండి 99 రోజులు షెడ్యూల్ ప్రకారం నిర్వహించడం జరుగుతుంది. మార్చి 6 నుండి మార్చి 15 వరకు పరిసరాల పరిశుభ్రత మరియు ప్రభుత్వ కార్యాలయాల్లో ఫైళ్ల పరిష్కరణ అనే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మార్చి 6 నుండి మార్చి 15 వరకు ప్రతి గ్రామంలో గ్రామ పంచాయతీ సిబ్బంది ద్వారా గౌరవ సర్పంచుల గారి సమక్షంలో స్థానికంగా ఉన్నటువంటి పరిసరాల పరిశుభ్రత, శానిటేషన్ గురించి సకల చర్యలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వ కార్యాలయాలన్నీ కూడా నీట్గా ఉండాలనే ఉద్దేశంతో పరిశుభ్రత నిర్వహించడం జరిగింది. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో పెండింగ్లో ఉన్నటువంటి ఫైళ్లు లెక్కదీసి ఆ ఫైల్ అన్నింటిని కూడా వాళ్ళు ఏ విధంగా వాళ్ళు జడ్జిమెంట్ తీసుకుంటారో వాళ్లకు సరిపడా నిర్ణయాలు ఉన్నంత వరకు ఆ యొక్క ఫైల్ అన్ని కూడా క్లియరెన్స్ చేయడం జరిగింది. అదేవిధంగా ఏప్రిల్ 6 నుండి ఏప్రిల్ యాక్టివిటీస్ లోన్లు మంజూరు చేయడం కానీ ఈ యొక్క ప్రోగ్రాం జరుగుతుంది. అదేవిధంగా ఏప్రిల్ 27 నుంచి మే 2 వరకు పిల్లల భద్రత మరియు రక్షణ మరియు డ్రగ్స్ కు నో అనే కార్యక్రమంతో ఈ యొక్క ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారి సహకారంతో డ్రగ్స్ లేని దేశంగా, అదేవిధంగా మత్తు పానీయాలు లేకుండా